శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పాల్గొన మాసపు ఆదివారం. పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఒక కన్య అగ్ని ప్రవేశం చేసి తన ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలిసినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఏ విధంగా అవతరించింది అనే కథ గురించి తెలుసుకుందాం. దేవతలందరూ లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు కూడా అనేక రూపాలలో అవతరించింది. అందులో ఒక రూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క అవతారం. ఈ అవతారానికి ఒక విశిష్టత ఉంది. అసలు అమ్మవారు ఈ అవతారాన్ని అసలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? అమ్మవారికి ఉన్నటువంటి ఈ పురాణ కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామంలో కుసుమశ్రేష్ఠి, కౌసుంబి అనే దంపతులిద్దరికీ పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచింది. అయితే చాలా సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు ఆ దంపతులకు. దానికి పరిష్కారం కోసం కులగురువు దగ్గరకు వెళ్ళి వారికి ఉన్నటువంటి బాధ గురించి చెప్తారు. ఏం చేయాలని చెప్పి అతన్ని అడుగుతారు. దానికి అతను దశరథుడు చేసినటువంటి పుత్రకామేష్టి యాగం కనుక చేస్తే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంతో అందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఆ దంపతులు యాగం చేస్తారు. ఆ యాగ ఫలానికి మెచ్చి ఆ ఉమామహేశ్వరి దేవి హోమాగ్నిలో ఉద్భవించి 2 ఫలాలను కౌసుంబికి ప్రసాదంగా ఇచ్చి వాటిని తినమని చెప్పి మీకు కౌలల సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానం అవుతుంది. ఆ ఫలాలను తిన్న తర్వాత కొంతకాలానికి 2 పిల్లల జననంతో ఆ దంపతులు పరమేశ్వరి దేవికి నమస్కరించి విరూపాక్షుడు, వాసవి కన్యక అంటూ ఆ పిల్లలకు నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతారు. ఇక గుణవంతురాలిగా అత్యంత సౌందర్య రాశిగా పెరిగి పెద్దదవుతుంది వాసవీదేవి. ఇక విరూపాక్షుడు అన్ని విద్యలోనూ ఆరితేరిన వాడవుతాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు విష్ణువర్ధనుడు. అతను ఒకనాడు తన గ్రామానికి చెందినటువంటి ఈ కన్యకను చూసి మోహితుడై తన మంత్రితో ఆ కన్యను వివాహం ఆడాలి అని అనుకుంటున్నాను, కాబట్టి ఈ విషయం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పి ఆమె అనుమతిని తీసుకొని రమ్మని చెబుతాడు. అప్పుడు ఆ మంత్రి వెళ్ళి విషయాన్ని తెలుపుతాడు వారి తల్లిదండ్రులకు. వారు అతనికి అతిథి సేవ చేసి వైశ్య జాతికి చెందినటువంటి మా కుమార్తెను క్షత్రియ వివాహానికి అంగీకరించడం లేదని చెప్పి ఆ దంపతులు చెబుతారు. ఎంతో వినయంతో అతనికి బదులిస్తారు. విషయం తెలుసుకున్నటువంటి ఆ రాజు కోపోద్రిక్తుడై ఆమెను గాంధర్వ వివాహం అయినా సరే తప్పకుండా చేసుకోవాలని చెప్పి అందుకు ఏమాత్రం నేను వెనుకాడనని చెప్పి మరలా రాయబారానికి పంపిస్తాడు. అది విన్నటువంటి కుసుమశ్రేష్ఠి అలాగే అతనితో పాటు ప్రజలందరూ కూడా ఆ విషయంపై అయోమయం చెందుతారు. కొంతమంది అయితే రాజుతో వాసవి వివాహం జరిపించడం అంగీకరిస్తే, మరికొంతమంది అయితే తమ సాంప్రదాయం ఆచారాన్ని కాపాడుకోవడానికి ఈ వివాహాన్నైతే అస్సలు అంగీకరించరు. ఆలోపు ఆ రాజుగారు తన సైన్యంతో సహా వచ్చి వాసవిని ఎత్తుకొని వెళ్ళి వివాహం చేసుకోవాలని చెప్పి సిద్ధమై ఉంటాడు. వాసవిని పెళ్లి చేసుకున్నారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు పెనుగొండ ప్రజలు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేంటి అంటే ఆ సమయంలో ఎవరికి ఏం చేయాలో పాలుపోక తలా ఒక సూచనలు ఇస్తూ ఉంటారు ఆ దంపతులకు. ఇక మరొక వైపు చూస్తూ ఉంటే రాజు ఇక్కడ వచ్చేటటువంటి సమయం ఆసన్నమవుతుంది. ఈ ఉత్కంఠమైనటువంటి ఈ సమయంలో పరాశక్తిని వేడుకుంటారు. ఆ తరువాత వాసవి కూడా ఒక నిర్ణయానికి వచ్చి తండ్రి వైపు చూసి, నాన్నగారు, ఇందుకు ఒక ఉపాయం ఉంది. అదేమిటి అంటే మీరు కనుక నాకు అనుమతిస్తే తప్పకుండా ఆ ఉపాయాన్ని ఆచరిస్తాను అని చెబుతుంది. నీకోసం ఏమైనా చేస్తాను చెప్పమ్మా అని అంటాడు తండ్రి. మన కులగౌరవం, సాంప్రదాయం, ఆచారాలు కాపాడుకునే దానికోసం నేను అగ్ని ప్రవేశం చెయ్యాలి అని అనుకుంటున్నాను అంటుంది. అతనితో పాటే ప్రజలందరూ కూడా ఆమె చెప్పినటువంటి ఆ మాటలకు ఆశ్చర్యంతో తన వైపు చూస్తారు. ఏమిటమ్మా మీరనేది? దీనికి పోయి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? అగ్ని ప్రవేశం చేస్తావా? ఇది అస్సలు మంచిది కాదు తల్లి. రాజుతో పాటు మేమందరం కూడా మాట్లాడతామని చెప్పి ప్రజలతో పాటు తండ్రి గారు ఎంతో ప్రాధేయపడి మరీ అడుగుతారు. ఇక అతను ఎవ్వరి మాట వినడు తండ్రి. అతనిని హతమార్చినా సరే తన కోరికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అతను మార్చుకునేటటువంటి వాడు కాదు. అలాంటప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకనే నేను ఈ నిర్ణయానికి వచ్చి
మీతో ఈ విషయం గురించి చెప్పాను అని అనగానే అతను దిగులు పడతాడు. అది గమనించినటువంటి వాసవీదేవి మరలా ఇలా అంటుంది, నాన్నగారు ఎందుకు అంతగా దిగులు పడతారు? అంతా మంచే జరుగుతుంది. కాబట్టి మనమేమి దిగులు చెందవలసినటువంటి అవసరమే లేదు. అదీ కాక జ్యోతిష్యులు మీకు ఆనాడే చెప్పారు కదా, నాకు కన్యక అని మరొక పేరు పెట్టారు కదా. అంబిక అంశ అయినటువంటి నేను మానవ మాతృలను వివాహం చేసుకోవడం తగదు. కన్య అయినటువంటి నేను అగ్ని ప్రవేశం చేయడంలో నాకేమీ అభ్యంతరం లేదు. నాకేమీ కాదు, మీరేమీ చింతించనవసరం లేదు అంటూ తండ్రికి పరమేశ్వరీదేవిలా దర్శనమిస్తుంది వాసవీదేవి. ఆ తరువాత రానున్నటువంటి అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి దృశ్యాలను ముందుగానే కుసుమశ్రేష్ఠికి చూపిస్తుంది. తండ్రితో పాటు పెనుగొండ ప్రజలందరూ కూడా ఆశ్చర్యం చెంది అమ్మవారికి నమస్కరిస్తారు. ఆ తరువాత వారికి తన యొక్క అగ్ని ప్రవేశం గురించి, తరువాత జరగబోయేటటువంటి రాజు మరణం, విష్ణువు యొక్క అంశాన విరూపాక్ష పెనుగొండ రాజ్యాన్ని పట్టాభిషిక్తుడు అవడం, ఇలాంటి దృశ్యాలన్నీ కూడా చూపిస్తుంది. అది చూసినటువంటి కుసుమశ్రేష్ఠి ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులవుతారు. అమ్మా, మీ దర్శనంతో పాటు మేమందరం కూడా ధన్యులమయ్యామమ్మా, మా జీవితాలే చరితార్థమైనవి అంటూ మరలా మరలా ఆ తల్లికి అనేక విధాలుగా నమస్కరిస్తారు. అమ్మా, మీతో పాటు మేము కూడా అగ్ని ప్రవేశం చెయ్యాలి అని అనుకుంటున్నాం. కాదనకుండా మాకు మీ నుండి అనుమతి కావాలి అంటూ అనేక విధాలుగా ప్రాధేయపడతారు. విష్ణువర్ధనుడు ఊరిలోకి వస్తున్నాడు అని సమాచారం అందగానే రాజుకిచ్చి పెళ్లి చెయ్యాలి అన్నవారు భయపడిపోయి ఊరొదిలి పారిపోతారు. మిగతా వారు అగ్ని ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నాన్నగారు, అందరూ ఒకేసారి అగ్ని ప్రవేశం చేయరాదు, ఒక్కో కుటుంబం వారు ఒక్కొక్కరుగా చేస్తే చాలు అని చెబుతుంది వాసవిదేవి. అప్పుడు 102 కుటుంబాల వారు ముందుకు వచ్చి అమ్మవారిని నమస్కరించి అగ్ని ప్రవేశం చేస్తారు. చివరగా వాసవీదేవి తల్లిదండ్రులను అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు అగ్నిగుండంలోకి దూకుతుంది. ఒక్కసారిగా జ్వాలలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగసి శాంతిస్తాయి. అప్పుడు పరాశక్తి విశ్వరూపం దాల్చి, ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మలను కాపాడుతూ ఉంటాను. నన్ను ఆరాధించి పూజించే వారికి అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ఇస్తాను. అదీ కాకుండా నన్ను కాపాడాలి అనే భావంతో అగ్నికి ఆహుతైనటువంటి 102 గోత్రాల వారు మోక్ష ప్రాప్తిని పొందారు అని చెబుతుంది. ఇక రాజు పెనుకొండ సరిహద్దులోకి రావడంతో పాటు వాసవి అగ్ని ప్రవేశం చేశారు అని తెలుసుకొని రాజు దిగ్భ్రాంతి చెందుతాడు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై తన ఖడ్గంతో రాజును సంహరిస్తుంది. తగనటువంటి కోరికల వలన తన తండ్రి ఆ అంబికా చేతిలో సంహరింపబడ్డాడని తెలుసుకున్నటువంటి రాజు కొడుకు పెనుగొండకు వెళ్ళి విరూపాక్షకుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని చెప్పి ప్రార్థించి విరూపాక్షకుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఊరి ప్రజలందరూ కూడా దేవి యొక్క ఆజ్ఞ ప్రకారం అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిగేలా చేశారు. అప్పటి నుండి ఆ తల్లి కోరిన వారికి కొంగు బంగారంగా అందంగా అలంకరించినటువంటి ఆభరణాలతో అమ్మవారు కోటి సూర్య కాంతులతో చక్కగా ప్రకాశిస్తూ చిరుమందహాసంతో భక్తులందరినీ ఆశీర్వదిస్తూ తల్లి దర్శనమిస్తూ ఉన్నారు. వైశ్యకుల గౌరవం కాపాడటం కోసం అగ్ని ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసినటువంటి ఆ తల్లికి ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఆ తల్లి చేసినటువంటి త్యాగం గురించి, పురాణ కథ గురించి తెలుసుకొని ఆమెను దర్శించడానికి వచ్చినటువంటి భక్తులకు కన్నీళ్లతో మాటలు రాక సంభ్రమైనటువంటి ఆశ్చర్యాలకు లోనవుతూ ఉంటారు. ఆ తల్లి త్యాగం తెలుసుకున్న తర్వాత మరి ఎలాంటి వారికైనా సరే కన్నీటి పర్యంతం అవడం అతిశయోక్తి కాదు. ఇదే శ్రీ వాసవీదేవి యొక్క చరిత్ర. ఆ అమ్మ అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఇక ఈరోజు సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆదివారం కాబట్టి సూర్యభగవానుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో నిరుపేదరాలైనటువంటి ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎదురింటి వారి దగ్గర కాస్త ఆవు పేడ తీసుకుని వచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెడుతూ ఉండేది. ఆ తరువాత సూర్యభగవానుడికి నమస్కరించి ఆయనకు పాయసాన్ని నైవేద్యంగా చేసిపెట్టి తరువాతే ఆవిడకు ఉండేటటువంటి మిగతా పనులన్నీ కూడా చూసుకుంటూ ఉండేది.
ఇక ఆదివారం రోజున మాత్రం నివేదన చేసినటువంటి పాయసాన్ని తప్ప మరేమీ కూడా ఆవిడ తినేది కాదు. ఆ విధంగా ఆమె భక్తి శ్రద్ధల కారణంగా ఆ పూరిల్లు కూడా చూసేందుకు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. అందుకు కారణం తన ఆవు పేడే అని చెప్పి భావించినటువంటి ఆ ఎదురింటావిడ ఆ ముసలావిడ్ని తన ఇంటికి రాకుండా చేసింది. దాంతో ఆ రోజున పాపం ఆ ముసలవ్వకు పేడ దొరక్కపోవడంతో ఇల్లు అలక్కుండా వంట చేయకుండా ఆ ముసలావిడ పస్తులుండిపోతుంది. ఆమె పరిస్థితిని చూసి సూర్యభగవానుడి మనసు కరిగిపోతుంది. ఆ రాత్రి ఆయనే స్వయంగా ఒక ఆవును తీసుకొని వచ్చి ఆమె గుడిసె ముందు కట్టేసి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయమే ఆ ఆవును చూసినటువంటి ముసలమ్మ ఆనందానికి ఆశ్చర్యానికి లోనవుతూ సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతుంది. హఠాత్తుగా ఊడిపడినటువంటి ఆ ఆవును చూసినటువంటి ఎదురింటావిడ ఆ రాత్రి దాని పేడను దొంగలించింది. ఆ పేడలో బంగారం కలిసి ఉండడం చూసి ఆవునే దొంగలించాలి అని చెప్పి సిద్ధపడుతుంది. ఆలోగా సూర్యభగవానుడు కలలో కనిపించి ఆమెను హెచ్చరించడంతో ఆ ముసలమ్మ ఆవును తన గుడిసె లోపల కట్టేస్తుంది. కోపంతో రగిలిపోయినటువంటి ఆ ఎదురింటావిడ బంగారపు పేడ వేసేటటువంటి ఆ ఆవు గురించి రాజుగారి దృష్టికి తీసుకొని వెళుతుంది. దాంతో ఆయన భటులను పంపించి ఆవును తన ఆస్థానానికి తెప్పించి పరీక్షించడం మొదలు పెడతాడు. అప్పుడు పేడ వేయడం మొదలుపెట్టినటువంటి ఆ ఆవు ఒకటే విధంగా గంటల తరబడి రోజుల తరబడి ఆగకుండా అదే పనిగా పేడ వేస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే ఆ పేడ కుప్పలన్నీ కూడా గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూ ఉండడంతో రాజుగారికి తాను చేసినటువంటి తప్పు గురించి అర్థమవుతుంది. వెంటనే అతను ఆ ముసలమ్మను ఆమె ద్వారా సూర్య భగవానుడిని క్షమించమని చెప్పి వేడుకుంటాడు. ఆవును గురించి ఫిర్యాదు చేసినటువంటి ఆ స్త్రీని శిక్షించి ఆవును పూజించి తిరిగి ముసలమ్మకు అప్పగిస్తాడు. అప్పటి నుండి ఆ ముసలావిడ బ్రతికినంతకాలం సూర్యభగవానుణ్ణి క్రమం తప్పకుండా ఆరాధిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొంది చివరికి ముక్తిని పొందింది. ఇప్పుడు అరసవల్లి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వం కురుపాండవ యుద్ధంలో జరగబోయేటటువంటి బంధునాశనాన్ని చూడలేక బలరాముడు తీర్థయాత్రలు చేసేందుకు బయలుదేరుతాడు. అలా వెళ్ళగా వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం మాధవరంలో ఉన్నటువంటి పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. అలా కరువు కాటకాలతో బాధపడుతూ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా ప్రార్థిస్తారు. వారి బాధలను చూసి చలించినటువంటి బలరాముడు తన ఆయుధమైనటువంటి హలము అంటే నాగలిని భూమిపై నాటి జలధార వచ్చే విధంగా చేశాడు. బలదేవుని యొక్క ఆయుధమైనటువంటి ఆ నాగలి నుండి జలధార ఉద్భవించింది కాబట్టి నాగావళి నది అలాగే లాంగుణ్య నది అనేటటువంటి పేరుతో పిలువబడింది. ఈ నాగావళి నదీ తీరమున బలరాముడు 5 విశిష్టమైనటువంటి శివాలయాలను నిర్మించాడు. అందులో 4వది శ్రీకాకుళం పట్టణంలో వెలిసినటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి సమయంలో స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకొని వెళతారు. అదేవిధంగా దేవేంద్రుల వారు మహాశివలింగాన్ని దర్శించుకుని వెళ్లేందుకు ఆ ఆలయానికి వస్తాడు. కానీ అప్పటికే కాలాతీతమైనది. ఈ సమయాన స్వామివారి దర్శించడం వీలు కాదని చెప్పి నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు దేవేంద్రుల వారిని వద్దు అని చెప్పి వారిస్తారు. కానీ దేవేంద్రుడు స్వామివారిని దర్శించనిదే వెనుతిరిగేది లేదని చెప్పి వారితో ఘర్షణకు దిగుతాడు. అప్పుడు ఆగ్రహం వచ్చినటువంటి నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుడిని దూరంగా విసిరివేస్తాడు. నంది విసిరినటువంటి వేగానికి ఇంద్రుడు 2 ఫర్లాంగుల దూరం వెళ్ళి పడతాడు. ఇంద్రుడు పడినటువంటి స్థలాన్ని ఇంద్రపుష్కరిణిగా పిలుస్తారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోయి సూర్య భగవానుణ్ణి ప్రార్థించగా అందుకు ప్రత్యక్షమైనటువంటి సూర్య భగవానుడు ఇంద్రుడు పడినటువంటి స్థలంలో అతని వజ్రాయుధంతో తవ్వమని చెప్పి స్వామివారు చెబుతాడు. ఇంద్రుడు అదే విధంగా వజ్రాయుధంతో తవ్వగా అక్కడ సూర్య భగవానుడి యొక్క విగ్రహం లభిస్తుంది. అలాగే ఉష, ఛాయ, పద్మినీదేవి యొక్క విగ్రహాలు కూడా లభిస్తాయి. ఆ ప్రదేశంలో దేవేంద్రుడు సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మించి కశ్యప మహర్షి చేతుల మీదుగా మూల విరాట్ను ప్రతిష్ఠ చేశారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఆ తరువాత సూర్యనారాయణ స్వామి వారిని పూజించి తరువాత ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుండి తిరిగి తన లోకానికి వెళ్ళిపోయారు దేవేంద్రుల వారు.
ఇది అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క స్థల పురాణ కథ. మనందరిపై కూడా ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.